బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డిమార్ట్ ఎదురుగా కరీంనగర్. కరీంనగర్లోని శబరిమల జ్యోతిబా పూలే ఈ పాఠశాలలో రాత్రి ఫుడ్ పాయిజన్ కావడంతో చాలా మంది విద్యార్థులు అస్వస్థ గురవడం హాస్పిటల్ తీసుకుంటుంది. అయితే ఏబీపీ అసలు ఏంటని అడుగుదాము. చెప్పండి ప్రధాని, అసలు ఏం జరిగింది రాత్రి సమయంలో, ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి 6 గంటలకి ఈ యొక్క పాఠశాలలో భోజనం చేసినటువంటి విద్యార్థులు ఒకరికి వామిటింగ్ అవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ వాళ్ళు దాన్ని నిర్లక్ష్యంగా తీసుకొని టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టారు. దాని తర్వాత వెంటనే ఒక 15 మందికి వామిటింగ్ వేసుకోవడం జరిగింది. అప్పటి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అని హెచ్ఎం అని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ వెంటనే 15 మందికి అయిన తర్వాత ఇక్కడ నుంచి సివిల్ హాస్పిటల్ పట్టుకుపోయారు. మొత్తం ఈ రోజుకి ఇప్పటికి 23 మందికి ఫుడ్ పాయిజన్ అవడం జరిగింది. ఇప్పటి వరకు ఆ ఫుడ్ పాయిజన్ ఎందుకోసం అయింది, ఎట్లా అయిందని ఈ రోజు మేము అక్కడికి వెళ్ళి హెచ్ఎం ని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అడిగితే దాన్ని చెప్పకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్, వాళ్ళు తిన్నటువంటి బియ్యంలో అని కూరగాయలలో అని అది దానికోసమే ఫుడ్ పాయిజన్ అయిందని మాకు తెలుసు. కానీ ఈ రోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నెగిటివిటీ రావద్దని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ దాన్ని మభ్యపెట్టి దాన్ని మర్చిపోయే విధంగా చేస్తా ఉన్నారు. దీన్ని కంపల్సరీ వెంటనే దీనిపైన కలెక్టర్ గారు స్పందించి వెంటనే దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అస్సలుగా ఊరుకోదని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. పాఠశాల యాజమాన్యం కలిసారా, వాళ్ళు ఏమంటున్నారు? పేరెంట్స్ కలిసారా, వాళ్ళు ఏమంటారు? పాఠశాల యాజమాన్యాన్ని కలిస్తే హెచ్ఎం సార్ని కలిస్తే మేము నిన్న నైట్ క్యాబేజ్ పెట్టినాం. ఆ క్యాబేజ్ వల్ల అయింది కావచ్చు అని ఈరోజు పాఠశాల ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి వాళ్ళు పెట్టినటువంటి భోజనంలోనే తప్పులు ఉన్నాయి. ఆ భోజనం కరెక్ట్ లేకపోవడం వల్లనే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వేసుకోవడం జరిగింది. 23 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వేసుకున్నారు. అలా 3 సీరియస్ గా ఉన్నారని ఇప్పటికీ డాక్టర్లు అక్కడ తెలియజేస్తున్నారు. కానీ ఎందుకోసం అయిందనేది ఎవరికి చెప్తలేదు. దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ పోలీసులు కానీ. విద్యార్థులు మాట్లాడారా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫుడ్ పాయిజన్ చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? విద్యార్థులకు చెప్తే మాకు నిన్న పెట్టినటువంటి సాంబార్లో అలాగే సాంబార్ కానీ క్యాబేజ్ కర్రీ అవి బాగలేకపోవడం వల్లనే మేము ఫుడ్ పాయిజన్ చేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. మొత్తం ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్? వెంటనే ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తా ఉన్నా ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేరు. వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించి ఈ యొక్క గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల పైన విచారణ చేసి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించి వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మొత్తానికి ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా రిపీటెడ్ గా గురుకుల పాఠశాలలో రిపీటెడ్ గా ఇష్యూ జరుగుతున్నాయి. ఎక్కడ లోపం వస్తున్నట్టుగా ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ గురుకుల పాఠశాలలో హాస్టల్ ఏదైతుందో ఇది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంత ఉన్నట్టుగా వాళ్ళ నాయకులు ఆరోపిస్తున్నారు. కుమార్తో అనిల్ సుమ్మటేవి కరీంనగర్ నుండి.